ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది ఉన్నారో తెలియడం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కేసులో ఉన్నవారంతా జైలుకు పోవాల్సిందే అన్నారు. చర్లపల్లి జైలులో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టాలో ఆలోచిస్తున్నట్లు చెప్పారు. 1,00,000 కోట్లతో కూలిపోయే కాళేశ్వరం నిర్మించారన్న కోమటిరెడ్డి పాలమూరు దెండి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదన్నారు. 6,000 గవర్నమెంట్ స్కూల్ ఇవ్వలేదు, మూతపడ్డాయి. ఇలా 3 నెలల్లో 30,000 ఉద్యోగ పత్రం ఉద్యోగాలు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్. మనకు 13,000 డిఎస్సి ప్రకటించినాం. డిఎస్సికి ఇలా గ్రూప్ 1 సర్వీస్ డేట్ ఇచ్చినాం. ఇంకొక విషయం ఏంటంటే పొలంపాట పేరు మీద మోసగాడు 10 ఏళ్లు ఒక 4-5 సార్లు సెక్రటరీకి వచ్చిండు. ఫామ్ హౌస్ పరిమితమై ఇవాళ బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ చేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లోకి పోతున్న భయంతో ప్రజలను డైవర్ట్ చేస్తాను పొలం బాట అని చెప్పింది. అసలు కేసీఆర్ అంతకుముందు 10 ఏళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళినావా? కేటీఆర్ మొన్న ముషంపల్లి అని మా ఊరికి వచ్చారు, మా కాన్ఫరెన్స్. కేటీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అవ్వండి 100 సార్లు చెప్పాడు ముషంపల్లికి వస్తుందా ఆఖరికి వాళ్ళ గతి ఎట్లయిందంటే పదవి పోయినాక వచ్చిపోయింది. వచ్చి ఊరు నిలదీసి బయటకు వెళ్ళగొట్టింది. ఇంకా ఒక అబద్ధం మీరందరూ కూడా సీరియస్ గా మీరు టెలికాస్ట్ చేయాలి. రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా అప్పుల పాలు కానీ కరువు మూలంగా చనిపోలేదు. పంట ఎండిపోయిన మాట వాస్తవం. ఎండిపోయిన దాన్ని లెక్కలు కట్టి నష్టపరిహారం తప్పకుండా ఖండిస్తాం. కాకపోతే కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్న కేటీఆర్ హరీష్ కు మీకు శవాల మీద పేలాలు ఏరుకునే అలవాటు. ఆ రోజు కూడా నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం దూరాలు రూపట్నే పడబడమని 20 ఏళ్ళు ఉన్న పిల్లలు మాంసం ముద్దలైపోయి అందులో మా బుద్ధు బిడ్డ శ్రీకాంతచారి మొదటిసారిగా ఆత్మ బలిదానం చేసుకున్నాం. మళ్ళా ఇవాళ మీరు శవ రాజకీయాలు చేసి రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. ఈ రోజు కరువు వచ్చింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలు, దోపిడీ, 7 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క ఇల్లు కట్టలే. ఇవాళ మేము మన భద్రాచలం శ్రీరాముని పాదాల దగ్గర స్టార్ట్ చేసినాం. జూన్ 4వ తారీఖు వెళ్ళి కాంట్రాక్ట్